అంటే రెడీ. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు గచ్చిబౌలి 400 ఎకరాల గురించి ఎక్కువ ట్రెండింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు అది ప్రభుత్వ భూమి అనేది అడవిలు నరికేస్తున్నారు. కరెక్ట్ అంటారా కాదంటారా? అడవులని నరికేసేస్తే వచ్చే లాభం ఏంటి? అనవసరంగా మూగజీవులని రోడ్ల మీదకి వస్తున్నాయి కదా. మూగజీవులు అన్నారు, గుంట నక్కలు ఉన్నాయి అంటున్నారు. ఆ కబ్జాలు చేసే గుంటు నక్కలు ఉన్నాయి. ఈ మూగజీవులు ఉంటున్న ప్రాంతాన్ని, ఈ మూగజీవులను అన్నిటిని తరిమి కొట్టి ఆ ప్రాంతాన్ని కబ్జాలు చేసేటటువంటి గుంట నక్కలు కూడా ఉన్నాయి, కాదనట్లేదు. ఆ గుంట నక్కలని పారతోలి ఈ మూగజీవులను పెట్టుకుంటే ఇవి రేపటి రోజున వచ్చే తరానికి మంచి ప్రకృతిని ఇస్తాయి కదా, ఆక్సిజన్ ఇస్తాయి కదా. ఐటీ డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు. మరి ఐటీ డెవలప్మెంట్ గచ్చిబౌలిలో మూగజీవాలు తిరిగే ప్లేస్ లో చేస్తారా? చెయ్యరు కదా, అలా చెయ్యరు కదా. ఇప్పుడు రేణు దేశాయ్ గారు కూడా అదే మాట్లాడారు కదా. రేణు దేశాయ్ గారు కూడా చెయ్యొద్దండి ఆ 400 ఎకరాలని, అలా వదిలేయండి. ఒక తల్లిగా చెబుతున్నాను నేను, ఒక మహిళగా చెబుతున్నాను నేను, దయచేసి ఆ ప్లేస్ని అలా వదిలేయండి. ఏంటంటే వాటిలలో మూగజీవాలు ఉన్నాయి. ఆ మూగజీవాలు అనేవి అంతరించిపోతున్నాయి. అవి అంతరించిపోతే రేపటి రోజున రాబోయే ప్రకృతికి, ప్రజలకి ఇబ్బంది ఉంటుందని ఆవిడ కూడా చెప్పారు. మరి అటువంటిప్పుడు దీనిని కొంచెం రేవంత్ రెడ్డి గారు విరమించుకుంటే ఏదైనా కానీ బాగుంటుంది, చాలా వరకు బాగుంటుంది. గుంట నక్కలు అనేవి ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు గచ్చిబౌలి అంటే మామూలు రేంజ్ లో లేదు, భూములే కానీ స్థలాలే కానీ ఏవి కూడా మామూలు రేంజ్ లో లేదు. ఈ ఉన్న మూగజీవాలను వదిలేసేసి ఎల్లగొట్టేసి ఈ గుంట నక్కలే కబ్జా చేసుకోవడానికి వస్తున్నాయి. ఉన్నటువంటి గుంట నక్కలని తరిమి కొట్టి ఈ మూగజీవాలకే వీటిని ఈ ప్లేస్ని కేటాయిస్తే రేపటి రోజున రాబోయే కాలంలో ఉండబోయే తెలంగాణ ఎలా ఉంటుందంటే సస్యశ్యామలంగా ఉంటుంది. వాటి బ్లెస్సింగ్స్ కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తున్న యూనివర్సిటీ గురించి దాన్ని అడిగినంత నాశనం చేసి ప్రాజెక్టులు కడతాని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో దాని మీద అభిప్రాయం ఏంటి? మరి అంటే దాని మీద విద్యార్థుల మీద కూడా లాఠీ చార్జీలు కానీ దాంట్లో ఉన్న జింకలు చనిపోతున్నాయి ఉన్నాయి. సో దాని మీద అభిప్రాయం? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆయనకి జింకలు, పులులు అక్కడ ఏం కనపడలా, చుట్టూ ఉన్న గుంట నక్కలు అలా మాట్లాడిస్తున్నాయని మాట్లాడుతూ చూసాం మనం. సో మరి ఈ వీడియోల్లో కనపడే ఏంటి, అరుపులు ఏంటి, ఆ జేసీపీలు పక్కన పావురాలే కానీ ఆ జింకలే కానీ పరిగెత్తే విజువల్స్ మనం చూస్తున్నాం. మరి అవన్నీ ఆయన కనపడతలేదా? నాకు అర్థం కావట్లేదు. అంటే డెవలప్మెంట్ కోసం చేస్తున్నా అంటున్నారు, కరెక్టేనా? మరి ఇప్పుడు అడవి అంటే తల్లి లాంటిది, దాన్ని కొట్టేసి ఏం డెవలప్మెంట్ చేస్తే బిల్డింగ్లు కడతావేమో, అంతే కదా. పచ్చని అడవిని పోగొట్టుకుని నువ్వు రేపొద్దున ఏం బతుకుతావు? ఆక్సిజన్ కావాలి నువ్వు పీల్చుకోవాలంటే. నువ్వు చెట్లు ఎక్కడ పడితే అక్కడ నడుక్కుంటూ పోతే ఆక్సిజన్ ఎవరు? రేపొద్దున ఇప్పుడు బాగానే ఉంటారు, రేపొద్దున పిల్లలకి భవిష్యత్తు ఏంది? అది ఆలోచించట్లేదు ఆయన. అది మరి విద్యార్థులు లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం? అదంటే చాలా తప్పు. అది లేడీస్ అని చూడకుండా కూడా జుట్లు పట్టుకొని కొట్టడం. వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. సో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అన్నది చాలా తప్పు. అది ఇంకా చివరికి ఏం చెప్తాను రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి టైం దగ్గర పడింది అనుకుంటా. ప్రకృతితో ఆడుకుంటున్నారు. ఎవరైనా ప్రకృతి జోలికి మాత్రం వెళ్ళకూడదు. అది ఎవరైనా మాట్లాడచ్చు. ప్రకృతి అంటే అందరితో ఒకటే ప్రకృతి. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, ఎక్కడైనా ఒకటే ప్రకృతి. కాబట్టి ప్రకృతి జోలికి అసలు ఎవరు వెళ్ళకూడదు. నెక్స్ట్ 3 years లో మళ్ళీ మేము బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాం. వచ్చినాక ల్యాండ్ ఏదైతే 400 ఎకరాల ల్యాండ్ ఉందో దాన్ని మేము లాక్కొని ఈకో పార్క్ చేస్తాం, ఎవరు తీసుకోవద్దు అని చెప్పి ఆ ల్యాండ్ని ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. కేటీఆర్ గారు చెప్పింది కరెక్టేనండి. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఎక్కడ మనం ఈ ఏడుపులో వెళ్ళలేదు, ఈ గోళ లేదు అసలు. ఆయన ఇంకా చెట్లు పెంచుకుంటూ వెళ్ళాడు కానీ చెట్లు నరికింది అయితే ఎక్కడ చూడలేదు నేను. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తే కేసీఆర్ గారు కొంచెం డెవలప్ చేశారు. ఉన్న డెవలప్మెంట్ ఇంకా చేయండి అంటే ఉన్న డెవలప్మెంట్ కాకుండా అడవులను కొట్టుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. మరి సంవత్సరంన్నర రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? జీరో భయ. ఇప్పుడు మొన్న ఏదైతే హైడ్రా కానీ ఇది ఏదైతే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు హైడ్రా అంటే అది ఉపయోగపడేటట్టే ఉంది మొత్తం ఆలోచిస్తే, అది ఓకే. కానీ అడవిని కొడతాం అంటే అది చాలా తప్పు. అది ప్రజాపాలన అనిపించింది. మరి ప్రజాపాలనే కదా, చెరువుల పక్కన ఉండడం వల్ల వీళ్ళకి కూడా ప్రాబ్లమే కదా రేపొద్దున. సో అట్లా అంటే హెచ్ఎస్యూ ఫారెస్ట్ అది యూనివర్సిటీ దాని అంటారు. దానిలో యానిమల్స్ కూడా ఉన్నాయి చాలా, దాన్ని కూడా ఆలోచించాలి ఒకసారి. లేదు అని చెప్పి డైరెక్ట్ మనం రాత్రికి వెళ్ళేసి జేసీబీలు తీసుకుని వెళ్ళి చెట్లు నరకడము, యానిమల్స్ ఎక్కడికి వెళ్ళలేవు. దానికి మూగజీవులు కాబట్టి అవి మాట్లాడలేవు. మనమే దాని గురించి ఆలోచించుకోవాలి. అది ఒక్కటే 400 ఎకరాలు అంటే చిన్నది ఆశామాష కాదు. అది 400 ఎకరాలు అంటే మనకు ఆక్సిజన్ దొరకాలంటే కష్టం. ఇప్పుడు బెంగళూరులోనో ఢిల్లీలోనో ఆక్సిజన్ కొనుక్కోవాలి, గంటకు 300 పెట్టి కొనుక్కుంటారు.
ఇప్పుడు అట్లా కూడా మన హైదరాబాద్లో అయిందనుకో చాలా కష్టం అయిపోతుంది. రేపటి నాడు మన భవిష్యత్తులో మన పిల్లలు కానీ ఎవరైనా ఉండాలన్నా కూడా ఆక్సిజన్ గంటకోసారి కొనుక్కోవాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే చెట్లను నరకకుండా ఏదైనా ఖాళీ జాగాలు ఉంటే అక్కడ అట్టమని అక్కడ డెవలప్ చేయమని హైదరాబాద్ డెవలప్ చేయొద్దని అంటలేము కదా. మన బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఇప్పుడు దుర్గం చెరువు ఉంది. ఇప్పుడు అది ఎట్లుంది, ఒక బెంగళూరులో ఏరియా లాగా ఉంటుంది నైట్ పూట. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఉంది, దుర్గం చెరువు ఉంది, కొత్త కొత్త ఆఫీసెస్ తయారు చేసిండ్రు. ఇప్పుడు దానిని చూసుకుంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిన 1.5 year అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనని కాదు, ఎవరిని అడిగినా చెప్తారు 1.5 yearలో ఏం చేశారు అని. ఫ్రీ బస్సులు అన్నారు, ఓకే ఫ్రీ బస్సులు పెట్టారు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు, అది లేదు. పెంచిన పైసలు అన్నారు, అవి లేవు. రోడ్లు మంచి చేస్తామన్నారు, అవి లేదు. అవి లేకుండా కానీ అన్ని మైనస్ పాయింట్లో హైడ్రాలు ఇట్లాంటివి చేసుకుంటూ పోతే పబ్లిసిటీ ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ప్రతి ఒక్కరు బూతులే తిడుతురు. మనకి ఏమనుకోవాలి, పబ్లిక్ మంచి గురించి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటే పలానా మనిషి, వీళ్ళు చేసింది సీఎం. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి అడగండి, కేసీఆర్ గురించి ఎవరన్నా అడగండి, దేవుడు అనే చెప్తారు. ఎందుకంటే అందరికి పబ్లిక్కి మంచి చేసింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే మన కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే హెచ్సియుకు సంబంధించిన 400 acres ఉన్నాయో ఇవి మేము లాక్కుంటాం, ఎవరు తీసుకోకూడదు, మేము వచ్చినాక దీన్ని 400 acresని ఈకో పార్క్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఘాటుగానే యాక్ట్ చేశాడు. ఎవరు దీన్ని తీసుకోవద్దు, తీసుకుంటే మేము మొహమాటం లేకుండా లాక్కుంటాము అని అంటున్నారు. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది అట్లా అన్నాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ సార్ ఏమన్నాడు అంటే తీసుకొని పార్క్ తీసుకుంటా అన్నాడు. 400 acres తీసుకుంటున్నాడు. తీసుకొని దాని ఉన్న చెట్లని కానీ దాని ఉన్న జంతువులను కానీ ఏం హామీ చేయని అన్నాడు. అవి మంచి గురించి చెప్పిండు, పార్క్ చేస్తాడు. అంతేగాని బయటికి వెళ్ళకూడతాను అంటే చెట్లు వెళ్ళకూడతాను అంటే ఇంకా పెంచుతాడు ఆయన. కేటీఆర్ సార్ పెంచుతాడు. నిన్న నేను ఒక వీడియో చూసిన, పవర్ఫుల్ ఉందన్న డైలాగ్. వచ్చిన ఇంకా 3 years అయితే అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి సార్. కేటీఆర్ సార్ గారు మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుందో దానికి మించి డబల్ అవుతుంది. కానీ చెట్లని మాత్రం తీసుడు, ఆ జంతువులను నిలగొట్టుడు ఉండేదన్న. ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చూసుకోవాలన్నా బయటకు చూసుకోవాల్సి వస్తుంది. మన హైదరాబాద్లో అంటే ఏం లేవు, ఉన్న 400 acres కూడా తీసేస్తే మనకు చెట్లు కష్టం, ఆక్సిజన్ కూడా కష్టం అయిపోతుంది. అది అందరూ తెలిసిందే, చిన్నపిల్లలు అడిగి కూడా చెప్తారు 400 acres దానికి వెళ్ళొద్దు, మనం ఏం చేయలేమన్న. దాంట్లో ఉన్న జంతువులు కూడా మూగజీవులు, దానికి ఏం తెలియదు. మనం కానీ పెంచుకుంటే పెరుగుతాయి. లేదు అట్లా మొత్తం రాత్రికి హైడ్రా తీసుకుపోయి చేసేస్తా అంటే ఇప్పుడు హైడ్రా అంటే బిల్డింగ్లను కొడగొడుతున్నారు. పైసలు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉందో ఒక స్టే ఇచ్చింది April 7 వరకు, దీన్ని ఎలాంటి చెట్లను నరకకూడదు, ఆఫ్ చేయండి అని చెప్పి ఒక స్టే ఇచ్చింది. ఏదైతే ఎవరైతే పిఎస్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే రైట్స్ కూడా మాకు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చెప్పింది. దీనిపై మీరు ఏమంటారు? అట్లా సస్పెండ్ చేయడం మంచిదే అన్న, సస్పెండ్ చేసేయాలి. ఎందుకంటే చెట్లని ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఏ చెట్టు నరకరాదా, నిజంగా నరకరాదు. ఎందుకంటే ఒక చెట్టు పెంచితే తెలుస్తుంది దాని విలువ, ఎంత కష్టపడితే పెరుగుతుంది అని. ఇప్పుడు చిన్న చెట్లు ఉన్నాయి అనుకో, ఒక గింత చెట్టుని నా హైట్ పెరగడానికి మినిమం 6 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. చక్కగా నిల్వ ఒక చచ్చిపోవడం అవుతుంది మధ్యలో. సస్పెండ్ చేసుడే మేలన్న, చెట్లను నరకొద్దు. అదే నేనేమంటున్నా అంటే చెట్లను నరకడం వల్ల మనకి ఏం రాదు. చాలా మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, ఎలా పడితే అలా నెత్తులు బట్టి లాగడం ఇలాంటివి జరిగింది పోలీసు వాళ్ళు. దీనిపై మీరు ఏమంటారు? అది కంటెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. చదువుకున్న వాళ్ళు ఉంటే లేడీస్ మీద చేతయ్యారన్న చెప్తారు, లేదా కోర్టు ఉంది, కోర్టు కాడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. అవి ఏవి అన్నీ వదిలేసుకొని ఆడపిల్లల మీద జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నాడు, బస్సుల మీదకి ఎక్కించుకున్నాడు, అడ్డదిడ్డంగా తీసుకుపోయి బస్సులు ఎక్కివద్దు కదా. చూసుకోవాలి, స్టూడెంట్సే కాబట్టి పక్కకే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది యూనివర్సిటీ ఏంది, దానికి 400 acres గురించి దానికి వాళ్ళు విలువ వాళ్ళకి తెలుస్తుంది. యానిమల్స్ ఉన్నావా లేవా అని తెలుస్తుంది వాళ్ళకు. ఎలాంటి యానిమల్స్ లేవు, కొంతమంది గుంటనక్కలు అక్కడ ఉండి ఇవన్నీ నడిపిస్తున్నాయని విద్యార్థులని గుంటనక్కలతో పోల్చారు రేవంత్ రెడ్డి గారు. దీనిపై మీరు అట్లా అనొద్దన్న, ఎందుకంటే వాళ్ళు పక్కకుండి 24 గంటలు చూసేది వాళ్ళు, దాని జంతువులు ఉన్నావా లేవా అని చూసేది ఎవరు, స్టూడెంట్స్. కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా అన్నారు. మన సార్కి రేవంత్ రెడ్డి సార్కి తెలియదు కాబట్టి గుంటనక్కలు అని అన్నారు. అనడం తప్పు స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ కూడా మంచి కంటెంట్ మీద నిలబడి దాన్ని ఆపిరు కాబట్టి మనం అందరూ హ్యాపీగా ఉన్నాం. దాన్ని టచ్ చేయవద్దు, చెట్లని గిట్ల దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే చెట్లు లేకపోతే మనం లేమన్నా. చివరిగా మీరు హెచ్సిఏ గురించి ఏం చెప్తారు? ప్లీజ్ ఏ చెట్టు నరకొద్దన్న, ఎక్కడున్న చెట్లను మంచి పెంచుదాం. అందరం ఇంటింటికి 2 చెట్లు పెంచుకుందాం, అంతేగాని చెట్లను మాత్రం తీయడం కష్టం అని. ఇప్పటికే బైకులు ఎక్కువైపోతున్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, బ్యాడ్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది. వాటర్ చక్కగా లేవు మన దగ్గర. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాటర్ ఫుల్ ఉంటుండే, ఇప్పుడు వాటర్ ట్యాంకులు వస్తున్నాయి గల్లీల పండి. హెచ్సిఏ దగ్గరికి వెళ్తే చెట్ల కాడికి వెళ్ళకండి, వాటర్ కాడికి వెళ్ళకండి, అవే మనకు హెల్ప్ఫుల్ అన్న. అవి లేకపోతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది అన్నిట్లని. ఇప్పుడుకున్న జీవితమే ప్రపంచం, ఎవరితో ఏం లేవు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే మన దగ్గర వచ్చే జీతాలకు 15,000 ఏం కొనుక్కోగలుగుతాం మనం? 300 గంటకు ఆక్సిజన్ పెడితే ఎవరు కొనుక్కుంటాడన్న 300 గంటకి ఆక్సిజన్?
చచ్చిపోతారు, పుట్టినాడు పిల్లలు కూడా చచ్చిపోతారు ఆక్సిజన్ దొరకక. అంతేనా? ప్లీజ్ సేవ్ ద ట్రీస్.